హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవళిక హెల్త్ చెక్ చేస్తూ డాక్టర్ ప్రవళిక వైపు చూసింది. ప్రవళిక ఏడుస్తూ ఫేస్ పక్కకు తిప్పుకుంది. ఎందుకమ్మా ఏడుస్తావు? అయినా ఇన్ని బాధలు ఎందుకు భరించావు? పిల్లలు పుడతారన్న ఆశ డాక్టర్. కానీ ఏం చేయను? రోజులు గడిచే కొద్దీ పిల్లలు పుట్టరన్న ఆశ కూడా చచ్చిపోయింది అని ప్రవళిక అనగానే, ప్రవళికని గర్భసంచి చాలా వీక్గా ఉంది. అందుకు నువ్వు మందులు వాడాలి అని మీ వారికి ముందే చెప్పాను కదా. డాక్టర్ మాటలకి ప్రవళిక షాక్గా చూసింది. డాక్టర్ ఏంటి మీరు అనేది? అవును ప్రవళిక, నీకు తెలీదా? నీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ నీ గర్భసంచి వీక్గా ఉందని మందులు వాడాలని మీ వారికి చెప్పాను. తను నీ దగ్గర నిజం దాచాడంటే తనకి పిల్లలంటే ఇష్టం లేదేమో అని డాక్టర్ అనగానే ప్రవళిక గుండె పగిలినట్టయింది. పవన్ మోసం అంతా అర్థమైంది. తన కోరికలు తెచ్చుకోవడానికి తనను ఒక యంత్రంలా వాడుకున్నాడు అని అర్థమైంది. ప్రవళిక ముఖమంతా మారిపోయింది. పవన్ ఎదురుగా ఉంటే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. లోపలే తన బాధని, కోపాన్ని దిగమింగుకొని డాక్టర్ ఇచ్చిన ఫైల్స్ తీసుకొని బయటికి వచ్చింది. నిజం చెప్పాలి అంటే ప్రవళిక ఆరోగ్యం బాలేదు. పవన్ పెట్టిన బాధలకి తను నెల రోజులైనా రెస్ట్ తీసుకోవాలి. అంత దారుణంగా ఉంది తన పరిస్థితి. వదిన, ఏమన్నారు డాక్టర్ అంటూ ముందుకు వచ్చింది తార. టాబ్లెట్స్ రాశారు తార, ఇవి వేసుకుంటే సరిపోతుంది. అవునా, నువ్వు కూర్చో వదిన, నేను టాబ్లెట్ తీసుకొస్తాను. ప్రవళిక చేతిలో ఫైల్ తీసుకుంటూ అంది. వద్దు తారా, నేను తీసుకుంటాను, పర్వాలేదు వదిన. అమ్మా, వెళ్దామా? రండి వెళ్దామని టాబ్లెట్స్ తీసుకొని బయటికి వచ్చారు. సురేఖని ఇంటి దగ్గర డ్రాప్ చేసి పిల్లల్ని తీసుకొని బయలుదేరింది తార. కారులో ప్రవళిక సైలెంట్గా ఉండేసరికి, వదిన, ఏంటి తారా, ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదు తారా, బయటికి వచ్చాను కదా, కొద్దిగా తలనొప్పిగా ఉంది. వదిన, ఏం కాదు, పిల్లలు నాకు ఇవ్వు, ముందు నువ్వు అలా పడుకో అని చింటూ పవీన్ దగ్గర తీసుకుంది. దారిలో రెస్టారెంట్ కనిపించడంతో తార విండో బయటికి చూసి రెండు కళ్ళు పెద్దవి చేసింది. డ్రైవర్, కారాపు. ఏమైంది తారా? వదిన, టైం చాలా అయింది కదా, పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు, ఈ పూటకి రెస్టారెంట్లో తిందాం, ఏమంటావు? సరే పదా అని ప్రవళిక అనగానే చింటూ నొసలు చిట్లించి, ఒక్క నిమిషం అత్తా. ఏమైందిరా? అమ్మ రెస్టారెంట్ అంటుంది, ఎందుకు నాకు భయంగా ఉంది అన్నాడు. నేను రెస్టారెంట్కి వస్తే నీకెందుకురా భయం? అంటే నువ్వే కదమ్మా అన్నావు నేను ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళలేదు అని. అంటే నా భయం ఏంటి? కాదు, నీ వాగుడుతో లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటి అని అమాయకంగా అన్న చింటూ మాటలకి తార కోపంగా చూసి, నీకు చాలా ఎక్కువైందిరా, చెప్తాను నీ సంగతి, పే అని మూతి తిప్పుకొని కారు దిగిన తార. ప్రవళిక నవ్వుకొని చింటూ పవిని తీసుకొని లోపలికి వచ్చింది. రెస్టారెంట్ లోపలికి వెళ్తూ బయటకున్న కార్ చూసి ఆగింది తార. ఆ కార్ ఏంటి బావ కారులా ఉంది అనుకుని ఆలోచిస్తూ ఒక టేబుల్ దగ్గర కూర్చుంది. ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చినట్టు తారని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. తన పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి చుట్టూ చూసింది. అత్త, అమ్మ చూడు ఎలా చూస్తుందో అని చింటూ అనగానే ప్రవళిక నవ్వుతూ, తారా, రెస్టారెంట్ చాలా బాగుంది కదా వదిన, ఆశ్చర్యంగా అంది. బాగుంది, ఫోటో తీయనా నీకు? తీ వదిన అని పిల్లల్ని దగ్గర తీసుకొని ఫోటోలు దిగింది. ప్రవళిక ఫుడ్ ఆర్డర్ చేయడంతో తార పవితో మాటలు కలిపింది. మాట్లాడుతూ ఎదురుగా ఉన్న టేబుల్ చూసి షాక్ అయింది. గగన్, సూర్య ఇద్దరు మాట్లాడుకుంటూ తినటం చూసి వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అనుకుని ఫోన్ తీసుకొని గగన్కి కాల్ చేసింది. తింటున్న గగన్ ఫోన్ కేసు చూసి కట్ చేశాడు. తార మరింత షాక్గా చూసింది. ఇదేంటి బావా, నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు అనుకుని మళ్ళీ ఫోన్ చేసింది. గగన్ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి,
ఏమైంది? ఫోన్ చేసావు? ఎక్కడున్నావు బావా? కోపంగా అంది. నేనెక్కడుంటే నీకెందుకు? అసలెందుకు ఫోన్ చేసావు నాకు? అత్తయ్య, మామయ్య కంగారు పడుతున్నారు. నువ్వింకా భోజనానికి రాలేదు అని. అందుకే ఫోన్ చేశాను. ఇంటికి రావా తినటానికి? వస్తాను. ఇప్పుడు నేను ఆఫీస్‌లో ఉన్నా. ఫోన్ చేసి పదే పదే డిస్టర్బ్ చేయకు. మీటింగ్‌లో ఉన్నాను అని గగన్ ఫోన్ కట్ చేయగానే తార మనసులో బాధపడింది కానీ పైకి మాత్రం నార్మల్‌గానే ఉంది. ఎవరన్నయ్య ఫోన్? ఇంకెవరు? తారరా? పర్లేదు. నీకోసం బానే పట్టించుకుంటుంది. మూసుకొని ఫుడ్ తిను. చల్లారిపోతుంది. ఉదయమది ఇంట్లో చేసిన పనికి నాకింకా కోపం తగ్గలేదు. పరువు తీసి పడేసింది. రాక్షసి. తిట్టుకుంటూ సూర్యతో మాటలు కలిపాడు. ఫుడ్ రావటంతో ప్రవళిక నవ్వుతూ తారా నీకిష్టమైన బిర్యానీ తిను. తింటాను వదినా. నువ్వు ముందు తిను అని పిల్లలకి తానే స్వయంగా తినిపించింది. పిల్లలకి నేను తినిపిస్తాను. నువ్వు తినుతారా? పర్వాలేదు వదినా. తింటాను అని పిల్లలకి తినిపించింది. తను తిన్నాను అన్న పేరుకు తింది. బిల్ పే చేసి ప్రవళికతో కలిసి బయటికి వెళ్తున్న తార గగన్‌ని చూసి బాధపడింది. కాసేపటికి ఇంటికి చేరుకోవడంతో తార ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలింది. తనకు తెలియకుండానే కంట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. అమ్మా అంటూ లోపలికొచ్చింది పవి. వెంటనే కంట్లో తడి తుడుచుకొని, పవి రా తల్లి 2 చేతులు చాపుతూ అంది. పవి వెంటనే తార ఒడిలో చేరి, అమ్మా ఏంటి పవి నీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా! మరెందుకు ఈరోజు రెస్టారెంట్‌లో నువ్వు సరిగ్గా తినలేదు? అది తిన్నానుమా. కానీ ఎందుకో ఆ బిర్యానీ పెద్దగా నాకు నచ్చలేదు. కవర్ చేస్తూ చెప్పింది. ఏం కాదమ్మా నేను చూసాను. నువ్వు మధ్యాహ్నం నుంచి చాలా డల్‌గా ఉన్నావు. ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? చెప్పు నేనడుగుతాను. అయ్యో పవి ఈ తారని ఎవరేమంటారు? చెప్పు. హాస్పిటల్ నుంచి వచ్చాను కదా! నీరసంగా ఉండి తినలేకపోయానమ్మా అని పవి కథలు చెప్తూ నిద్రపుచ్చింది. కాసేపటికి పవి నిద్రపోవడంతో తార పవిని సరిగా పడుకోబెట్టి అప్పటికప్పుడే బయటకొచ్చింది. హాల్‌లో ఎవరు లేకపోవడం చూసి అందరూ నిద్రపోతున్నారని అర్థమై చుట్టూ చూసి వెంటనే తన రూమ్‌కొచ్చి డోర్ లాక్ వేసి బెడ్ మీద పడుకున్న పవిని చూసింది. పవి గాఢంగా నిద్రపోతుందని అర్థమై వెంటనే అటాచ్ రూమ్‌ను డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టి లైట్ ఆన్ చేసింది. ఇంతకుముందు గగన్, శృతి కలిసి ఉన్న రూమ్ అది. ఆ రూమ్ చూడగానే తార కంట్లో చిరుతడి. రూమ్ అంతా చూస్తూ ఆశ్చర్యపోయింది. రూమ్ ఎంతో అందంగా ఉంది. ఎంత అందంగా ఉంది. బావ వచ్చేసరికి నేనెలా అయినా డైరీ వెతకాలి అనుకుని రూమ్ అంతా వెతకడం స్టార్ట్ చేసింది కానీ ఎక్కడా శృతి రాసుకున్న డైరీ కనిపించలేదు. కబోర్డ్స్ కూడా వెతకడం మొదలుపెట్టింది. రూమ్‌లో ఏ చిన్న ప్లేస్ వదలకుండా మూల మూలన అన్నీ వెతికి చివరికి డ్రెస్సింగ్ రూమ్‌కొచ్చింది. బీరువా ఓపెన్ చేసింది. అందులో అన్నీ శృతి బట్టలే. ఎదురుగా ఉన్న లాకర్ వైపు చూసింది. ఓపెన్ చేస్తే రావటం లేదు తారకి. అర్థమైంది. ఆ లాకర్‌కి గగన్ దగ్గర ఉంటుందని. కాసేపు తనలో తానే ఆలోచించుకొని రూమ్ నుంచి బయటికి వచ్చి డోర్ క్లాస్ చేసి మెల్లిగా తన రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేసి డోర్ జారేసి పవి దగ్గర పడుకుంది. అక్క డైరీ ఎక్కడ పెట్టుంటుంది? నాకు తెలిసి ఆ లాకర్‌లోనే ఉంటుంది. ఎలా అయినా బావనడిగి ఆ లాకర్ కీ తీసుకోవాలనుకోని తను నిద్రలోకి జారుకుంది. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తార కొత్తగా డైరీ కోసం వెతుకుతుంది. అసలు ఆ తార మనసులో ఏముంది? చూద్దాం.